నిరుపేదలకు ఎంతో ముఖ్యమైన అస్త్రం రేషన్ కార్డు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ రేషన్ కార్డు ఉండటం అత్యంత అవసరం. అయితే రేషన్ కార్డు పొందేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతుంటారు. మరికొందరికి ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలో, అసలు రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా నూతన వధువు మెట్టింట్లోని రేషన్ కార్డులో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారికి పుట్టే పిల్లల పేర్లను కూడా యాడ్ చేసుకోవాలి. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవడం లేదు. ఇప్పటికే ఎంతో మందికి పెళ్లిళ్లు అవడం, పిల్లలు పుట్టడం కూడా జరిగాయి. దీంతో వారి పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చేందుకు ఎదురుచూస్తున్నారు చాలామంది. ఈ క్రమంలో రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. దీంతో రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటి, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటూ వారికి సంబంధించిన కొన్ని ధృవీకరణ పత్రాలు అవసరం అవుతాయి. భార్య పేరు చేర్చాలనుకుంటే తనకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలతో పాటు వివాహ ధృవీకరణ పత్రాన్ని చేర్చాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన పిల్లల బర్త్ సర్టిఫికెట్లను రేషన్ కార్డులో చేర్చేందుకు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఆన్లైన్లో రేషన్ కార్డులో కొత్తవారి పేర్లను చేర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ఆఫ్లైన్లోనే రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవాలి. అందుకోసం మీ సేవా కేంద్రాల్లో ఎఫ్ఎస్సి కరెక్షన్ ఫారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ నుంచి కూడా ఈ ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీ రేషన్ కార్డు నంబర్ను మొదటి కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెంబర్ ఆడిషన్ బాక్సులో రైట్ మార్క్ క్లిక్ చేసి కొత్తగా చేర్చాలనుకుంటున్న వారి అడ్రస్ను రాయాలి. సదరు వ్యక్తి పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలను యాడ్ చేసుకోవాలి. ఫారం పూర్తి అయిన తర్వాత అవసరమైన ధృవపత్రాలను దానికి జోడించాలి. ఈ ఫారం మొత్తాన్ని దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో అందజేయాలి. అనంతరం వారు ఇచ్చిన రసీదును తీసుకోవాలి. ఈ రసీదును జాగ్రత్త పరచాలి. ఇది పూర్తి అయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారంను మీ సేవలో అందజేసిన తర్వాత మీ స్టేటస్ తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తెలంగాణ అధికారిక వెబ్సైటు లింక్ క్లిక్ చేసి పోర్టల్ను సందర్శించి హోమ్ పేజీలో ఎడమవైపున ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జిల్లా, మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న మీ రేషన్ కార్డు వివరాలను చూసుకోవాలంటే ఎఫ్ఎస్సి సెర్చ్ మీద క్లిక్ చేసి లోనికి వెళ్లిన తర్వాత రేషన్ కార్డు కాలంలో మీ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన డేటా, అంటే రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు అక్కడ కనిపిస్తాయి.